హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో మన లాస్ట్ వీడియోకి అయితే వచ్చేసాం. లాస్ట్ వీడియో అని చెప్పాను, ఇప్పటి వరకు నేను తీసిన వీడియో ఫుటేజ్లో ఇదే లాస్ట్ అనమాట. సో మళ్ళీ తిరుపతి ఎలాగో వెళ్తాం కాబట్టి వెళ్ళినప్పుడు మళ్ళీ తీసి ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ చెప్తాను. సో ప్రజెంట్ అయితే వెంగమాంబ అమ్మవారి హిస్టరీ ఏంటి, అసలు ఈ ఫుడ్ పెట్టడం అది ఎలా వచ్చిందో చెప్తాను, చూసేయండి. సో మనం వెంగమాంబ బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అదేంటంటే శేషాచలం అడవుల్లో ఉన్న టెంపుల్స్, టాప్ టెంపుల్స్ పెయింటింగ్ చేశారనమాట. సో అందులో ఫస్ట్ వచ్చేది తిరుమల అండ్ లాస్ట్లో ఉండేది శ్రీశైలం. మధ్యలో 3 టెంపుల్స్ ఉంటాయి. సెకండ్ టెంపుల్ ఏంటంటే అక్కడ ఆ లింగం మీద ఆవులా ఉంటుంది కదా, అది త్రిపురాంతకం, ప్రకాశం జిల్లాలో ఉంది. థర్డ్ ఉండేది మహానంది, కర్నూలులో ఉంది. అండ్ ఫోర్త్ ఉండేది అహోబిలం. సో వాటి కోసం మనం సపరేట్గా వీడియోలో మాట్లాడుకోవచ్చు. ఆ పెయింటింగ్ అయితే ఎవరైతే వేసారో వాళ్ళు క్రెడిట్స్ అయితే రాసుకోలే, కానీ మీ ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు వెంగమాంబ గురించి మాట్లాడుకుంటే ఆమె చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి భక్తురాలు అనమాట. ఆమె చిన్నప్పుడు ధ్యానంలో ఉంటున్నప్పుడు ఆమె కల్లోకి వచ్చి నేనే నీ భర్త అని చెప్పి స్వామి చెప్తారు. సో అప్పటి నుంచి ఆమె ఫిజికల్గా మెంటల్గా స్వామి నా భర్త అని ఫిక్స్ అయిపోయారు. రోజు ధ్యానం చేసుకుంటూ ఉంటారు, పూజలు చేస్తారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమో బలవంతంగా చిన్న వయసులోనే ఒకరికి ఇచ్చి పెళ్లి చేసిస్తారు అనమాట. ఆయన ఏంటి ఏమైనా తాకకుండానే చనిపోతారు. సో అప్పుడు విధవరాలు అవుతుంది కదా, అప్పట్లో ఏంటి పుణ్యస్త్రీ ఉన్న థింగ్స్ అన్నీ తీసామని చెప్పి అంటారు. కానీ ఆమె ఏమనుకుంటుంది, సో ఆమె నా హస్బెండ్ అయినప్పుడు నేను ఎందుకు తీసేయాలి అని చెప్పి ఆమె అట్లనే ఉంటుంది. సరే అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు కదా, అప్పుడు వెంగమాంబ వాళ్ళ ఫాదర్ ఒక ఋషి దగ్గరికి తీసుకెళ్ళి ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఇలా అందరూ ఏడిపిస్తున్నారంటే అప్పుడు ఆమెకి నరసింహస్వామి మంత్రం ఇచ్చారనమాట. ఇచ్చి జపం చేయమంటే ఇంకా ఆమె అప్పటి నుంచి కంటిన్యూస్గా నరసింహస్వామి మంత్రంని జపం చేసుకుంటూ ఉంటారనమాట. ఆమె రోజు గుడికి వెళ్ళి గుడిలో జపం చేసుకుంటూ ఉంటారు. కానీ ఊర్లో మనుషులు పండితులు ఉంటారు కదా, వాళ్ళకి అది నచ్చదు అనమాట. ఒకరోజు ఆమె హనుమాన్ టెంపుల్ దగ్గర కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే పండితులు వచ్చి నువ్వు గుళ్ళోకి రావడమే అరిష్టం, అలాంటిది వచ్చి జపం కూడా చేసుకుంటున్నావా అని చెప్పి ఆమె జుట్టు పట్టుకొని గుళ్ళో నుంచి బయటికి లాగేస్తారనమాట. ఆమె కోపం వచ్చినా ఆమె భరించి అక్కడి నుంచి నడుచుకుంటూ అడవుల్లో నుంచి అలా తిరుమల వచ్చేస్తారనమాట. తిరుమల వచ్చేసినా సరే ఆమెకు అక్కడ కూడా ఇట్లానే అవమానాలు అవుతూ ఉంటాయి. ఆమె విడో, ఆమెతో మాట్లాడకూడదు, ఆమెను చూస్తే మంచిది కాదు అని చెప్పి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. సో అలాగే అక్కడ అరుగుల మీద మండపాల మీద పడుకుంటూ ఉంటారనమాట. రోజు స్వామిని దర్శనం చేసుకొని అక్కడే ఉంటారు. సో ఒకరోజు ఆమె స్వామి దగ్గరకు వచ్చి కోరుకుంటుంది, నేను నిన్నే నమ్ముకొని వచ్చాను, నాకు కొంచెం ఇక్కడ తిరుమలలో ఉండేలాగా ప్లేస్ ఇవ్వండి అని చెప్పి కోరుకుంటుంది. అప్పుడు మళ్ళీ ఆ రోజు నైటే స్వామి ఆమె కల్లోకి వచ్చి నువ్వు భక్తురాలుగా నా దగ్గరకు వచ్చావు, నేను అంగీకరిస్తాను, కానీ తిరుమలలో ఉండాలంటే అలవేల్ మంగమ్మ పర్మిషన్ కావాలి, ఆమెను ధ్యానించు అని అంటారు. ఎందుకంటే వెంగమాంబ వైఫ్ కింద ఊహించుకొని వస్తారు కదా. సో ఆమె ఫస్ట్ అమ్మవారు అంటే ముందు పెళ్లి చేసుకుంది అమ్మవారిని కాబట్టి అమ్మవారి పర్మిషన్ తీసుకొని నువ్వు ఉండు అని చెప్తే అప్పుడు వెంగమాంబ అమ్మవారిని ధ్యానిస్తుంది. అప్పుడు ఈ అమ్మవారు ఏం చేస్తారు, అప్పట్లో ఉండే ఆత్మారామ్ దాస్ గారికి స్వామివారు ప్రేరేపించి సో ఆయనకి వెంగమాంబ మీద జాలి కలిగేలాగా చేస్తారనమాట. అప్పుడు ఆత్మారామ్ దాస్ గారు వెంగమాంబ దగ్గరికి వెళ్ళి నాకు మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది, మీకు కొంచెం స్థలం ఇచ్చి పూరుగుడిస్ అది కట్టి మిమ్మల్ని అందులో ఉంచుతాను, స్వామివారి దగ్గర నుంచి వచ్చే ఫుడ్ మీకు కొంచెం వచ్చేలాగా పంపిస్తాను అని చెప్పి చెప్తారు.
ఆమె గుడిసె ఎక్కడ కట్టారంటే స్వామివారి టెంపుల్కి ఈస్ట్ మాడవీధి చివర ఈశాన్యంలో రాతిరాధం పక్కన ఒక గుడిసెలా కట్టించారు. ఇప్పుడు ప్రజెంట్ ఏ బిల్డింగ్ అయితే ఉందో అదే ప్లేస్లోనే కట్టించారనమాట. సో ఆ రోజు నుంచి ఆమె రోజు స్వామివారి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకొని నైట్ హారతి ఇచ్చి ఇంటికి వచ్చి వండి మళ్ళీ అది స్వామివారికి నైవేద్యంగా పెట్టి అప్పుడు ఆమె తిని పడుకునేది అనమాట. సో అలా రోజు పూజలు చేస్తున్నప్పుడు ఆమెకు అనిపించింది, స్వామివారి తులసి మాల నేనే ఎందుకు తులసి వనం పెంచి మాలలా చేసి ఇవ్వచ్చు అని చెప్పి అనిపించింది. సో అలా ఆమె గుడిసె వెనకాతల తులసి వనం క్రియేట్ చేయడానికి ఒక బావిలోకి వెళ్ళి తవ్వుతూ ఉంటుంది అనమాట. తవ్వుతూ ఉంటే ఒక పెద్ద రాయి అడ్డం పడుతుంది అనమాట. ఇది స్వామివారికి తులసిమాల చేద్దామని చెప్పి అనుకుంటే ఇట్లా రాయి అడ్డం పడుతుంది అని చెప్పి అప్పుడు శివుడికి గంగాదేవికి ప్రార్థిస్తుంది అనమాట. సో ప్రార్థించి అక్కడ మిగతా జనాలు కూడా ఉంటారు కదా, ఏం భయపడకండి, రేపు మార్నింగ్ కల్లా ఇది సెట్ అయిపోతుంది, ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి ఇలా బావిలో నుంచి బయటికి రాగానే ఆ పెద్ద బండరాయి అనేది పగిలిపోయి ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఆ బావి మొత్తం నిండిపోయే అంత వాటర్ వస్తుంది. సో అప్పుడు జనాలందరూ అనుకుంటారు, ఓకే వెంగమాంబ అనే అమ్మవారు నార్మల్ లేడీ కాదు, చాలా పవర్ఫుల్, ఆమెతో ఎవరు ఎక్కువ పెట్టుకోకూడదు అని చెప్పి అనుకుంటారనమాట. సో అప్పటి నుంచి ఆమె రోజు తులసి మాల కట్టి స్వామికి నివేదన చేస్తూ ఉండదు అనమాట. నైట్ టైమ్ అయితే కంపల్సరీగా అమ్మవారు హారతి ఇచ్చి వచ్చేవారు. అలాగా కొంతమంది పండితులు అక్కడ కూడా ఈమె విధవరాలు కదా, ఈమె ఎందుకు ఇట్లా చేయాలి అని చెప్పి చిరాకు పడుతూ ఉండేవారు. అప్పుడులో ఒక పెద్ద దీక్షితులు ఋషులు అని ఉంటారు కదా, సో అప్పుడులో పండితులు ఋషుల్ని తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వస్తే అప్పుడు ఈ వెంగమాంబను కూడా పిలిచారు, ఇన్వైట్ చేశారనమాట. అప్పుడు ఆమె ఏం చేసింది, పళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి ఆమె పక్కకి వెళ్ళి నించుంది. అయితే ఋషులు ఎవరైతే ఉన్నారో, ఇంత పెద్ద మనిషి నేను వచ్చాను, నాకు నమస్కరించడం తెలీదా నీకు అని చెప్పి అంటే ఆమె అన్నది, నేను నమస్కారం చేయలేదని మీరు ఫీల్ అవుతున్నారు, మీకు నమస్కారం చేస్తే ఏమవుతుందో మీకు తెలీదు, ఒకవేళ మీకు చూడాలని ఉంటే ఆ కుర్చీలో నుంచి పక్కకి వెళ్ళి నించోండి అని చెప్పి అంటుంది. అప్పుడు ఆ ఋషులు అలాగే చేస్తారనమాట. కుర్చీలో నుంచి పక్కకి వెళ్ళి నించుంటే ఆమె అక్కడికి వెళ్ళి ఆ సింహాసనం ఉంటుంది కదా, అదే కుర్చీ, ఆ కుర్చీకి దండం పెడితే వెంటనే అది మాడిపోయి ఫైర్ వచ్చి మొత్తం బూడిద అయిపోద్ది అనమాట. సో అప్పుడు ఋషులు కూడా జ్ఞానోదయం అయ్యి, మీరు ఇలాంటి ఆవిడన ఏడిపిస్తున్నారు, బాధలు పెడుతున్నారు, ఆమె సామాన్యురాలు కాదు, ఆమెతో పెట్టుకోకండి అని చెప్పి చెప్తారు. సో ఇలా రోజు అంటే ఆమె ఫేమస్ అయిన దగ్గర నుంచి జనాలందరూ ఆమె దగ్గరికి వెళ్ళేవారు. స్వామివారి దర్శనం చేసుకోకపోయినా పర్లేదు, అమ్మవారిని వెంగమాంబని దర్శనం చేసుకుంటే చాలు, స్వామిని చూసినట్టే అన్నట్టు రోజు ఆమె దగ్గరికి వెళ్ళేవారు అనమాట. అయితే వెంగమాంబ స్వామికి కోరుకుంది, స్వామి నేను మీ హారతి లేకుండా నేను ఉండలేను, మీకు హారతి నేను కంపల్సరీ ఇవ్వాలి, కానీ ఎలా నాకు ధ్యానం చేసుకోవడానికి అవ్వట్లేదు, జనాలు వచ్చేస్తున్నారు అంటే అప్పుడు స్వామి అన్నారంట, వెంగమాంబ నువ్వు కళ్ళు మూసుకో, నేను అక్కడ తుంబుర తీర్థంలో ఒక గుహలో పెడతాను, ఆ గుహలో నుంచి సొరంగ మార్గం ఉంటుంది, అది డైరెక్ట్ నా ఆనంద నిలయంకి దారి ఉంటుంది, నువ్వు రోజు నైట్ వచ్చి నీ హారతి ఇచ్చి మళ్ళీ వెళ్ళి ధ్యానం చేసుకో అంటే సరే అలాగే అని చెప్పి ఆమె రోజు అట్లనే చేస్తూ ఉండేది. అది అడవిలో నుంచి కేవ్లో నుంచి స్వర్గ మార్గం నుంచి వచ్చి రోజు నైట్ స్వామికి ధ్యానం చేస్తూ ఉన్నారు. అప్పుడు జనాలకి వెంగమాంబ కనిపించట్లేదు, అదృశ్యం అయిపోయారు అని చెప్పి మొత్తం తిరుపతి అంతా ఎతుకుతారు, అయినా ఎక్కడ కనిపించదు. ఒకరోజు కుష్టి రోగి అంటే లెప్రసిస్ పర్సన్ ఉంటారు కదా, ఆయన వచ్చాడు అనమాట. వస్తే తిరుపతిలోనికి అలౌ చేయరు, ఇట్లా ఇది ఉంది లిప్రసీ ఉంది అని చెప్పి అలౌ చేయరు. సో ఆయనేమో ఎక్కడికో వెళ్ళిపోయి మూలికల కోసం దేనికోసం వెతుకుతూ ఉంటారు. అలాగా వెంగమాంబ ఎక్కడుందో అక్కడ వెళ్తారనమాట. వెళ్తే అప్పుడు మేబీ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి వెళ్తారనుకుంటా.
అయితే అప్పుడు వెంగమాంబ వచ్చి ఎందుకు ఇలా చనిపోవాలనుకుంటున్నావు, నువ్వు ఈ అక్కడ వెంగమాంబ దగ్గర ఒక వాటర్ పాండ్లా ఉంటుంది అనమాట, ఇందులో ఈ పాండ్లోకి డిప్ చేయు, డైరెక్ట్ స్వామివారి పుష్కరిణిలో తేలుతావు అని చెప్పి అంటారు. సో ఆయన అలా ములిగే ముందు అమ్మ నువ్వు వేంగమాంబవా అని చెప్పి అంటే ఈ విషయం ఎవరికి చెప్పద్దు అని చెప్పి చెప్తారనమాట. సో ఆయన అక్కడ ములిగేసరికి ఇక్కడ పుష్కరిణిలో తేలేసరికి ఆయనకున్న లెప్రసీ అంతా పోతుంది. సో అది కూడా ఒక మిరాకిల్ లాగా ఆమె హిస్టరీలో ఉంటుంది. సో ఆయన కొన్ని రోజుల తర్వాత ఆయనకి డబ్బు ఆశ ఏందో చూపించి ఎక్కడున్నారు వెంగమాంబ అని చెప్తే ఇలా గుహల్లో ఉన్నారని చెప్పి చెప్పారనమాట. సో ఇంకా అక్కడికి కూడా జనాలు వచ్చేస్తూ ఉంటారనమాట. అంటే ఆమెకి ధ్యానం చేయడానికి వీలు లేకుండా అక్కడికి కూడా వచ్చేస్తారనమాట. అండ్ ఇందాక మనం ఒక వెల్ కోసం మాట్లాడుకున్నాం కదా, ఆ వెల్ ఇప్పటికీ తిరుమలలోనే ఉంది. పాప వినాశనంకి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. ఇప్పటికీ అది వాటర్ వస్తూనే ఉంటుంది. ఇంకా అడవుల్లో ఉన్నా సరే జనాలు వచ్చేస్తున్నసరికి మళ్ళీ వెంగమాంబ స్వామిని అడిగారనమాట. స్వామి ఇట్లా నాకు అసలు ధ్యానం చేయడానికి అవ్వట్లేదు, కానీ హారతి ఇవ్వకుండా నేను ఉండలేనంటే అప్పుడు స్వామి అన్నారంట, నువ్వు జీవ సమాధి అయిపో, కానీ నీ వంశకులు మాత్రం నాకు రోజు వచ్చి హారతిస్తారు, నీకు నాకు మాత్రమే తెలుసు నువ్వు ఆ దీపం రూపంలో వస్తావని, కానీ చూసే వాళ్ళకి అందరికీ మాత్రం నీ వంశోద్వారులు వస్తారు వచ్చి హారతిస్తారు అన్నట్టే ఉంటుంది అంటే అప్పుడు ఆమె జీవ సమాధి అయిపోతారు. రోజు నైట్ ఆమె దీపం రూపంలో అంటే హారతి రూపంలో స్వామివారి దగ్గరికి వస్తారు అనేది స్టోరీ అన్నమాట. ఆమెకి వంశం లేదు కదా, పిల్లలు లేరు కదా, అంటే పెళ్ళికి ముందు పెళ్ళి అయినప్పుడు పిల్లలు లేరు, దత్తత తీసుకుంటారనమాట. సో దత్తత తీసుకొని అలా ఆ స్టోరీ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకో స్టోరీ ఏంటంటే స్వామివారి ప్రసాదం లడ్డు అని అనుకుంటాం కదా, కానీ యాక్చువల్గా స్వామివారి ఫస్ట్ ప్రసాదం ఏంటంటే ఒక మట్టి కుండలో పెరుగన్నం చేసి పెడతారు తెలుసా. దానికి కూడా ఒక స్టోరీ ఉంది, చెప్తాను వినండి. తొండమాన్ చక్రవర్తి ఉండేవారు కదా, ఆయనకి బాగా పొగరు ఎక్కువ అయిపోయింది అనమాట. తొండమాన్ చక్రవర్తి అంటే అలవేలు మంగవాలి వారి తమ్ముడు. సో ఆయన కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు. సో ఆయనకి ఎందుకు పొగరు పెరిగిందంటే నాకన్నా స్వామిని ఎవరు పూజించలేరు అని పొగరు పెరిగిపోయింది అనమాట. సో ఆయన ఒకరోజు బంగారు తులసి తెస్తూ ఉంటే స్వామివారి పాదాల దగ్గర ఒక మట్టి తులసి ఉందన్నమాట. అప్పుడు తొండమాన్ చక్రవర్తి గారు స్వామిని అడిగారు, ఎవరు ఇది పెట్టారు అంటే మీలాగా ఒక భక్తుడు వచ్చి పెట్టారు అని చెప్పి, మీ రాజ్యంలోనే ఉంటారు అని చెప్పి చెప్తారనమాట. అవునా, ఎవరు నాకు చూపించండి అంటే అప్పుడు తొండమాన్ చక్రవర్తిని స్వామివారు తీసుకెళ్తారనమాట. ఆయన ఒక కొమరుడు. సో స్వామివారు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఆ కొమరుడికి ఏం చేయాలో అర్థం కాదు. అయ్యో స్వామి మా ఇంటికి వచ్చారు, ఆయనకి ఏదో ఒకటి పెట్టాలి, అలా ఖాళీగా పంపించకూడదు కదా అని లోపల వాళ్ళ వైఫ్ ఉంటే వాళ్ళ వైఫ్కి చెప్తారు, స్వామివారు వచ్చారు తినడానికి ఏదో ఒకటి తీసుకురా అని చెప్పి. అయితే ఆమె ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి ఏముండదు, ఒక మట్టి కుండలో పెరుగన్నం ఉందన్నమాట. సో ఆమె అదే తీసుకొచ్చి పెడితే స్వామివారు హ్యాపీగా తింటారు. సో అప్పుడు తొండమాన్ చక్రవర్తికి అర్థమవుతుంది అనమాట, ఓకే మనం ఎంత ఆడంబరంగా పూజిస్తున్నామని కాదు, ఎంత భక్తితో పూజిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి అంటారు. సో అప్పటి నుంచి స్వామివారికి ఫస్ట్ ప్రసాదం ఎప్పుడు మట్టి కుండలో పెరుగన్నం పెడతారు. ఇదొక స్టోరీ. అసలు ఈ వెంకటేశ్వర స్వామి అనేది విష్ణు అవతారం అని అనుకుంటారు, కానీ కాదు, యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి దిగి వచ్చారనమాట భూలోకంకి. అసలు అది ఎందుకు అయిందంటే వెంకటేశ్వర స్వామి బ్రహ్మదేవుడికి కలియుగంలో నేను అవతారం చేశాను అని చెప్పి మాట ఇస్తారనమాట, కానీ అది అవ్వట్లే. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, దేవకి వసుదేవులు అండ్ కౌసల్య దశరథులు ఇద్దరు పేరెంట్స్ కదా, కొంచెం అన్సాటిస్ఫైడ్ పేరెంట్స్ కదా పాత అవతారంలో. అప్పుడు ఫాదర్స్ ఎలిమెంట్ని తీసుకొని చింత చెట్టు కింద సృష్టిస్తారు అండ్ మదర్స్ ఎలిమెంట్ని తీసుకొని ఒక పుట్టలా చేస్తారనమాట తిరుమలలో. క్రియేట్ చేశాక అప్పుడు నారదుడు ఆయన కొడుకుతో భృగు మహర్షిని పంపిస్తారు. భృగు మహర్షిని పంపించి తెలిసిందే కదా మనకు స్టోరీ అంతా. ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, ఆయన పట్టించుకోరు. తర్వాత శివుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు శాపం ఇస్తారనమాట, నేను వచ్చినా సరే నువ్వు పట్టించుకోలేదు కాబట్టి నీకు
భూలోకంలో ఎవరు పూజలు చేయరు అని చెప్పి. తర్వాత శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడి దగ్గరికి వెళ్తే ఆయన పట్టించుకోరు. అప్పుడు ఆయనకి ఏం శాపం ఇస్తారు, నువ్వు భూమి మీద ఉన్నంత కాలం లైఫ్ లాంగ్ లింగ రూపంలోనే దర్శనం చేసుకుంటారు అని చెప్పి శాపం ఇస్తారు. తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆయన పవలిస్తూ ఉంటారు అనమాట. సో అప్పుడు ఆయన కోపం వచ్చి భృగు మహర్షి కోపం వచ్చి లక్ష్మీ స్థానం అయిన స్వామివారి హార్ట్ మీద కాలుతో తంతారనమాట. సో తన్నాక తెలిసిందే కదా, అమ్మవారు అరిగి కింద కొల్హాపూర్కి వచ్చేస్తారు. స్వామి అప్పుడు ఏం చేస్తారు, భృగు మహర్షి కాలు మీద ఉన్న థర్డ్ ఐని చిదిమేస్తారనమాట. చిదిమేస్తే అప్పుడు ఆయనకి నార్మల్ అవుతారు. స్వామి క్షమించండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి భూమి మీదకి వస్తారు. వచ్చినప్పుడు ఈ చింత చెట్టు అంటే ఫాదర్, అంటే ఆ చెట్టులా నీడలా ఉంటారు. అండ్ ఈ మదర్ ఎలిమెంట్ పుట్టలా ఉంది కదా, సో ఆ పుట్టలోనే ఉంటారు అనమాట. సో ఆ రెండు ఫాదర్ అండ్ మదర్ కింద ఉంటాయి. తర్వాత బ్రహ్మను మహేశ్వరులు ఇద్దరు ఆవుల కింద వచ్చి రోజు స్వామివారికి పాలిస్తూ ఉంటారు. ఆ స్టోరీ అంతా మనకు తెలిసిందే. తర్వాత అలా పాలు తాగేస్తూ ఉంటే స్వామిని చూసి ఆ గొల్లవాడు అనేది కొడతాడు గొడ్డలతో. మచ్చ కూడా పడుతుంది. అది ఆల్రెడీ మనం ముందు వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఆమె వకులమాత దగ్గరికి వెళ్తారు. వకులమాత ఎలా అంటే పాత అవతారంలో ఆయన ప్రామిస్ చేస్తారనమాట, నా పెళ్ళి మీరే చేయాలి నెక్స్ట్ జన్మలో అని చెప్పి. సో ఆమెకు అది మొత్తం గుర్తొస్తుంది. ఓకే అని చెప్పి ఆమె దత్తత తీసుకొని మొత్తం ఆ దెబ్బ అంతా మానిపోయే వరకు ట్రీట్మెంట్ అది చేస్తారు. తర్వాత పెళ్లి టైంకి వచ్చేసరికి అల్వేల్ మంగమ్మని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత స్వామి ఒక 6 నెలలు అగస్త్యాశ్రమంలో ఉంటారనమాట. తర్వాత పద్మావతి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వాళ్ళ సన్నిలో అంటే ఇప్పుడు ఎవరైతే తొండమాన్ చక్రవర్తి ఉన్నారో ఆయనకి ఆర్డర్ చేస్తారనమాట, ఇట్లా ఆనంద నిలయం కట్టమని చెప్పి స్వామి ఉండడానికి. కానీ కట్టడానికి మనకి భూమి కావాలి కదా. అప్పుడు స్వామి తిరుమల కొండ మీదకి వెళ్ళి వరాహ స్వామిని అడుగుతారు, నాకు ఇలా ప్లేస్ కావాలి ఇట్లా ఆనంద నిలయం కట్టడానికి అని. అప్పుడు వరాహస్వామి ఏమంటారు, మరి రిటర్న్ నాకేంటి, నేను ఊరికే ఎందుకు ఇస్తానంటే అప్పుడు స్వామి అంటారనమాట, ఎవరైతే కలియుగాంతం నేను ఇక్కడ ఉంటాను, జనాలు ఎవరైతే పుష్కరిణిలో స్నానం చేసి ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని నా దగ్గరికి వస్తారో అప్పుడు వాళ్ళ కోరికలే నేను తీరుస్తాను అని చెప్పి శాసనం రాసిస్తారనమాట. సో అందుకే జనాలు ఇప్పుడు ఫస్ట్ వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి తర్వాత తిరుమల దర్శనం అయితే చేసుకుంటారు. ఆ భూమి ఇచ్చాక తొండమాన్ చక్రవర్తి పైన ఆనంద నిలయం కట్టిస్తారు. కట్టించి గోప్రవేశం చేస్తున్న టైంలో బ్రహ్మగారు ఉత్సవాలు చేస్తారనమాట. సో అదే బ్రహ్మోత్సవాల కింద ఇప్పటికీ అది కంటిన్యూ చేస్తున్నారు. సో ఇదండి తిరుమల ఫ్యాక్ట్స్. నేనైతే మోస్ట్లీ కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా మాట్లాడుకోవాలంటే చాలా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క వింతలో అద్భుతాలు అనమాట అక్కడన్నీ. సో తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ కవర్ చేస్తాను. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడ చూడడానికి. సో అంటిల్ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ వస్తున్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నీ అరుణాచలం గురించి అండ్ మేము వెళ్ళిన బెంగళూరు ట్రిప్ గురించి ఉన్నాయి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. Until then, see you in my next video. Bye bye.